హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కూటమి ప్రభుత్వం అయితే ఒక 3 ముఖ్య అప్డేట్స్ అయితే ఇచ్చిందండి. ఈ 3 అప్డేట్స్ కోసం ఈ వీడియో మనం చేయబోతున్నాము. కాకపోతే ఈ వీడియో మాత్రం అందరూ తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఎందుకంటే దీనివల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మాత్రం మీ నుంచి 10 మందికి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొదటిది రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అండి. మనకి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అయితే మనకి డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. ఇందులోనే మనకి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అంటే అందరికీ కూడా రేషన్ కార్డులోని ఈకేవైసీ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ అవ్వాలి. అయితే ఇందులో 5 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే మటుకు అవసరం లేదు. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అయితే మనకు కంప్లీట్ అవ్వాలి. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ ఈకేవైసీ అనేది మనకి రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళినా సరే, వాళ్ళ దగ్గర అయినా సరే మనకి ఈకేవైసీ చేస్తారు. లేదంటే సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళినా సరే మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంతకు ముందు ఈకేవైసీ కంప్లీట్ చేసి అవి ఉంటే మాత్రం ఇప్పుడు అవసరం లేదండి. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మటుకు కంపల్సరీ అందరూ చేయించుకోవాలి. మీరు చేయించుకుందామో అనుకున్న వాళ్ళు ఏంటంటే మనకి 30 తారీఖు వరకు కూడా టైం ఉంది. ఈ జూన్ 30 తారీఖు లోపు మనకి ఈకేవైసీ అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ కొత్త రేషన్ కార్డు అనేది మనకి ఇష్యూ చేస్తారండి. రెండవది తల్లికి వందనం కోసం అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ తల్లికి వందనంలోని చాలా మంది ఇనెలిజిబుల్ లిస్టులో అయితే ఉన్నారు. అది కొంతమందికి ఏంటంటే 300 యూనిట్ల కంటే ఎక్కువ పైబడి ఉన్నది అని చెప్పేసి అని ఇనెలిజిబుల్ అయితే అయి ఉన్నారు. కాకపోతే దీనికోసం కూడా మన కూటమి ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి. ఇది కూడా మనకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 300 యూనిట్లు పైబడిన వారు చాలా మంది ఏంటంటే ఆధార్తోని ఈ సర్వీస్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లింక్ అప్ అవడం వల్ల వాళ్ళకి ఇనెలిజిబుల్ అయితే అయిపోయారు. అదేవిధంగా ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ సర్వే అవుతుంది. ఈ ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ వలన వీళ్ళందరూ కూడా బ్యాక్ అండ్ సర్వే నుంచి ఎలిజిబుల్ లిస్ట్ లో అయితే మనకు కొన్ని అప్డేట్స్ అయితే చేస్తున్నారండి. కాబట్టి మీరు అయితే మనకు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ జెన్యున్ గా నిజంగా 300 యూనిట్లు పైబడి ఉండి ఎవరైతే ఇనెలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళని అయితే మటుకు ఈ ఎలిజిబుల్ లోకి అయితే మటుకు రారండి. ఈవెన్ ఆధార్ నెంబర్ తో కొన్ని సీడింగ్ అయిపోయి ఉంటాయి సర్వీస్ నెంబర్లు, వాళ్ళకి మాత్రం అయితే మాత్రం బ్యాక్ ఎండ్ నుంచి సర్వే చేస్తున్నారు. వాళ్ళు అయితే మటుకు ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తారండి. వాళ్ళ ఖాతాల్లో కూడా ఈ 13,000 రూపాయలు అనేది జమ అయితే అవుతుంది. అంతేకాకుండా ఇంకెవరైనా సరే దీనికోసం రిక్వెస్ట్ కానీ మనం రేస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మాత్రం ముందుగా మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీ గ్రీవెన్స్ లోని రిక్వెస్ట్ అయితే రేస్ చేసుకోవాలి. రేస్ చేసుకున్న తర్వాత మాత్రం మీకు అమౌంట్ అయితే మాత్రం ఇందులోకి ఖాతాలోకి జమ అవుతుందండి. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే ఖాతాల్లో జమ అవ్వట్లేదు అని చెప్తున్నా అంటున్నారు. వాళ్ళ రీజన్ ఏంటంటే వీళ్ళు రైస్ కార్డులో అయితే ఉంటున్నారు, కానీ ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే మటుకు తల్లి బిడ్డ అనేది సెపరేట్ గా ఉంటున్నారండి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కానీ సెపరేట్ గా ఉన్నట్టయితే మటుకు వాళ్ళ ఖాతాలోకి అయితే మటుకు అమౌంట్ జమ అవుదండి. వీళ్ళు ఏం చేశారంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే ఉండాలి. రేషన్ కార్డులు ఒక దాంట్లో ఉంటే మాత్రం సరిపోదు. మరొకటి ఏంటంటే డెత్ కేసెస్ అండి. ఇందులో ఏంటంటే తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరిలో ఎవరైనా చనిపోయినట్టు ఉంటే వాళ్ళకి అమౌంట్ అయితే క్రియేట్ అవ్వలేదండి. అయితే ఇందులో ఏంటంటే బిడ్డ కానీ చనిపోయి ఉంటే మనం ఏమి చేయలేము. కాకపోతే అంటే తల్లి కానీ చనిపోయినట్టయితే వాళ్ళు కూడా అమౌంట్ జమ అయితే అవ్వలేదు. వాళ్ళకి జమ అవ్వాలంటే మీరు గ్రీవెన్స్ లో రిక్వెస్ట్ అయితే రేస్ చేసుకోవాలి సచివాలయంకి వెళ్ళి. మీరు అక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా సరే బిడ్డకి గార్డియన్ కింద ఎవరినైతే ఇస్తారో వాళ్ళని మీరు గార్డియన్ కింద అక్కడ పెట్టుకొని వాళ్ళ ఆధార్ నంబర్ తో లింక్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి గార్డియన్ కి ఏ ఆధార్ నెంబర్ తో అయితే అకౌంట్ లింక్ ఉందో వాళ్ళకైతే అమౌంట్ అయితే జమ చేయబడుతుందండి. మీరు ఈ విధంగా కూడా రిక్వెస్ట్ చేసుకోవాలంటే మీరు సచివాలయంకి వెళ్ళి రిక్వెస్ట్ రేస్ చేసుకోండి. మూడవ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ. మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్నదాత సుఖీభవ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మనకు చెప్పిందండి. అయితే మనకి రైతు సేవా కేంద్రాలు RSK సెంటర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడికి మనం వెళ్ళి ఈకేవైసీ అయితే మనం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనం చేసుకునే పని లేకుండా పాత డేటా ఏదైతే ఉందో వీళ్ళందరి డేటా కూడా అప్డేట్ అయితే చేసిందండి. కాబట్టి మనం ఇంకా ఎటువంటి ఈకేవైసీ అయితే మనం చేసుకోవాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఇది వరకు డేటా అనేది ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రం RSK సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు డేటా అంతా కూడా RSK సెంటర్కి అయితే పంపించేశారు రైతు సేవా కేంద్రానికి. కాకపోతే మీది ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా యూస్ఫుల్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు అందరూ తప్పకుండా లైక్ అయితే చేయాలి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీ అందరికి ఇన్ఫర్మేషన్ కూడా దీని గురించి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీరు 10 మందికి సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. థ్యాంక్ యూ.